హాయ్ కుకింగ్ లవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ముందుగా మీ అందరికీ అడ్వాన్స్ హ్యాపీ న్యూ ఇయర్ అండి. ఈ నూతన సంవత్సరంలో అందరూ ఆరోగ్యంగా ఆనందంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు వీడియో అయితే స్పెషల్ మొగలాయి బిర్యానీ. ఈ బిర్యానీని చూస్తుంటేనే నోట్లో నీళ్ళు ఊరుతున్నాయి కదండి. చూడడానికే కాదు, తినడానికి కూడా ఎంతో బాగుంటుంది. చాలా సింపుల్గా కూడా చేసేసుకోవచ్చు. ఈ మొగలాయి బిర్యానీని ఏ విధంగా చేయాలో వీడియోలోకి వెళ్ళిపోదామా. ఈ బిర్యానీ చేయడానికి నేను నాన్ స్టిక్ పాన్ తీసుకున్నాను. మీ దగ్గర నాన్ స్టిక్ పాన్ లేకపోతే అల్యూమినియం పలావ్ గిన్నె ఉంటుందండి, అదైనా తీసుకోవచ్చు. కొంచెం వెడల్పుగా ఉన్న గిన్నె ఏదైనా తీసుకోవచ్చు. నేను 1/2 కిలో రైస్తో చేస్తున్నాను నాన్ స్టిక్ పాన్లో. 750 గ్రామ్స్ చికెన్. ఇది బోన్స్తో ఉన్న చికెన్ శుభ్రంగా 3 సార్లు కడిగి అరగంట సేపు ఉప్పు నీటిలో నానబెట్టి తీసుకున్నాను. అరగంట సేపు ఉప్పు నీటిలో నానబెట్టి తీసుకోవడం వల్ల మనం ఎక్కువసేపు మ్యారినేట్ చేయకపోయినా బిర్యానీలో చికెన్ అయితే మెత్తగా ఉంటుందండి. ఇవి మీడియం సైజులో ఉన్నాయి పీసులు. మీరైతే కొంచెం పెద్ద సైజు పీసులు కట్ చేయించుకోండి. ఇందులోకి సరిపడా సాల్ట్ 1 టీ స్పూన్, 1/4 టీ స్పూన్ పసుపు, 1.5 టీ స్పూన్ కారం వేయండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా 1.5 టీ స్పూన్ వేయండి. 5 పచ్చిమిర్చి పొడవుగా కట్ చేసి వేయండి. ఇందులోకి మసాలా దినుసులు 5 లవంగాలు, మరటి మొగ్గలు 3, నల్ల యాలక్కి 1, జాపత్రి ఆకు, ఇంచు దాచిన చెక్క, మిరియాలు 10, స్టార్ ఫ్లవర్ 1. ఈ మసాలాలన్నీ మొత్తం అందులో వేసేయండి. 1/2 టీ స్పూను సాజీరా, చిటికెడు జాజికాయ పౌడరు, 1 కప్పు పెరుగు, 1 నిమ్మకాయని పిండి గింజలు లేకుండా నిమ్మరసాన్ని కూడా వేయండి. చికెన్ పీసులకి ఇవన్నీ కూడా పట్టేలాగా బాగా కలపండి. ఈ బిర్యానీలోకి అయితే మనం ధనియాల పొడి కానీ, జీలకర్ర పొడి కానీ, బిర్యానీ మసాలా కానీ యూజ్ చేయం. మనం ఇందులో వేసే మసాలా దినుసులే ఫ్లేవరు స్పైసీగా కూడా ఉంటుంది. ఇవన్నీ కూడా బాగా కలుపుకుని ఒక పక్కన పెట్టండి. ఇందులోకి నేను 1/2 కిలో రైస్తో చేస్తున్నాను. ఒక స్టీల్ గిన్నెలోకి 2 గ్లాసులు రైస్ తీసుకుంటున్నాను. బాస్మతి రైస్ అయితే కొంచెం క్వాలిటీ ఉన్నవి తీసుకోండి. 2 సార్లు శుభ్రంగా కడిగేసి వాటర్ తీసేసి మరలా మంచినీళ్ళు వేసుకుని ఒక అరగంట సేపు రైస్ని అయితే నాననివ్వండి. ఈ బిర్యానీలోకి ఫ్రైడ్ ఆనియన్స్ ఉండాలి. మీ దగ్గర రెడీగా ఫ్రైడ్ ఆనియన్స్ ఉంటే సరే, లేదంటే కనుక ఒక పాన్ పెట్టుకుని ఇందులోకి 1/2 కప్ వరకు నూనె వేసుకుని డీప్ ఫ్రైకి 3 పెద్ద ఉల్లిపాయలు సన్నగా పొడవుగా కట్ చేసి ఈ విధంగా మనం ఆయిల్లో వేసి డీప్ ఫ్రై చేయాలండి. హై ఫ్లేమ్లోనే నేను ఫ్రై చేశాను. చూడండి, ఈ విధంగా ఫ్రై అవ్వాలి. ఆనియన్స్ అయితే బాగా వేగిపోయినా కానీ టేస్ట్ మారిపోద్ది. ఫ్రైడ్ ఆనియన్స్ని ఈ విధంగా ఫ్రై చేసి తీసేయాలి. ఒక ప్లేట్లోకి తీసాను నేను. మ్యారినేట్ చేసిన చికెన్ ఉంది కదా, పక్కన పెట్టాము. ఇందులోకి 3 యాలకులు, ఇందులోకి ఫ్రై చేసిన తర్వాత మిగిలిన ఆయిల్ ఉంది కదా, ఆయిల్ కూడా నేను 1/3 కప్పు వేసాను. కొత్తిమీర 1/2 కప్పు పుదీనా, ఫ్రైడ్ ఆనియన్స్ కొద్దిగా వేస్తున్నాను. మిగిలిన ఆనియన్స్ పైన వేస్తానండి రైస్ వేసేటప్పుడు. మరలా ఇవన్నీ కూడా ఒకసారి బాగా కలుపుకుని పక్కన పెట్టేసుకుంటే ఒక 3/4 గంటకి మ్యారినేట్ అయ్యి చికెన్ అయితే మెత్తగా ఉంటుంది. అదే పాన్లో నేను రైస్ని ముందు ఉడికించాలి. 1/2 కిలో రైస్ తీసుకున్నాను. 1/2 కిలోకి నేను 1 లీటర్ వాటర్ వేస్తున్నానండి. ఇందులోకి మసాలా దినుసులు దాచిన చెక్క చిన్నది, స్టార్ ఫ్లవర్ ఆకు, మరాఠీ మొగ్గ 1, లవంగాలు 2, 1 యాలక్క, మిరియాల పౌడరు 10 మిరియాలు పొడి చేశానండి. ఇవన్నీ ఇందులో వేసుకుని ఒక బిర్యానీ ఆకు కూడా ఇందులో వేసేస్తున్నాను. ఇందులో కొద్దిగా ఆయిల్ కూడా వేస్తున్నాను. కొద్దిగా ఉప్పు కూడా 1/4 టీ స్పూన్ వేసుకోవాలి. ఈ వాటర్ ఇలా బాయిల్ అవుతున్నప్పుడు నానబెట్టిన బియ్యం ఉన్నాయి కదా, వాటర్ తీసేసి బియ్యాన్ని ఇందులో వేసేసుకోవాలండి. నేనైతే వాటర్ ఎక్కువ మిగలకూడదు అని 1 లీటర్ వాటరే వేస్తాను. మీరు ఇంకో కొంచెం 1/2 లీటర్ వరకు వేసుకోవచ్చు. నేను లిడ్కి మైదాపిండి ముద్దలా కలిపి చుట్టూ పెడతానండి, ఆవిరిపోకుండా. ఈ చుట్టూ కూడా ఇలా కవర్ చేయాలి లిడ్కి. రైస్ చూపిస్తున్నాను చూడండి, 75% ఉడికితే చాలు. మనం ఇలా వేలుతో ఇలా అన్నప్పుడు కట్ అవ్వాలి మెతుకు, అంతేగాని మెత్తగా ఉండకూడదు. పక్క స్టవ్ మీద నేను జీడిపప్పు, బాదం పప్పులు ఒక 20 గ్రాములు, 2 కూడా 20 గ్రాములు తీసుకున్నానండి. ముక్కల కింద కట్ చేసి అవి ఆయిల్లో ఫ్రై చేసి తీసుకుంటున్నాను. ఇప్పుడు మ్యారినేట్ చేసిన చికెన్లోకి ఉడికించిన రైస్ ఉంది కదా, రైస్ని వేసేసుకుందాం.
రేర్ కింద ఇలా వేసుకుని ఇందు మీద ఆనియన్స్, కొత్తిమీర, పుదీనా, డ్రై ఫ్రూట్స్ మనం ఫ్రై చేసి పక్కన పెట్టుకున్నాం కదా, బాదం, జీడిపప్పు, ఇవి వేయడం వల్ల ఈ మొగలాయి బిర్యానీకి అయితే టేస్ట్ స్పెషల్గా ఉంటుందండి, బాగుంటుంది. ఇవైతే స్కిప్ చేయకండి. మొగలాయి బిర్యానీ అనేసరికి డ్రై ఫ్రూట్స్ వేయాలి. మరలా ఇంకా మిగిలిన రైస్ని కూడా ఇలా పైన పరుచుకోవాలి. ఇంకో లేయర్ వేసుకుని ఆనియన్స్ వేసి మరలా ఫ్రైడ్ ఆనియన్స్, మరలా అదేవిధంగా కొత్తిమీర, పుదీనా వేసుకోవాలండి. రైస్ ఉడికించిన తర్వాత ఒక 2 టేబుల్ స్పూన్ వాటర్ ఉన్నాయి. రైస్ ఉడికించిన వాటర్లో నేను కొంచెం కలరు చిటికెడు వేసానండి. మీ దగ్గర కుంకుమ పువ్వు ఉంటే పాలలో వేసి వేయండి. నా దగ్గర కుంకుమ పువ్వు లేదు. కలర్ వేయకపోయినా పర్వాలేదు, స్కిప్ చేయొచ్చు. ఇందులోకి ఒక టేబుల్ స్పూన్ నెయ్యి వరకు వేస్తున్నాను. నెయ్యిని కూడా చుట్టూ వేసి మిగిలిన డ్రై ఫ్రూట్స్ని కూడా ఇలా చుట్టూ వేసేసుకోవాలి. లిడ్ చుట్టూ కూడా ఇలా పెట్టాం కదా, కవర్ చేసాం పిండితోటి. ఇప్పుడు లిడ్ని ఈ విధంగా పెట్టేయాలంటే ఆవిరిపోకుండా ఉంటుంది. ఆవిరిపోకుండా వెయిట్ అయితే పెడుతున్నాను నేను. చిన్న కలం ఇలా పెట్టి ఒక 10 నిమిషాలు అయితే మీడియం ఫ్లేమ్లోనే ఈ బిర్యానీని ఉడకనివ్వాలి. 10 నిమిషాలేమో నేను మీడియం ఫ్లేమ్లోని, ఒక 5 మినిట్స్ ఏమో లో ఫ్లేమ్లోని బిర్యానీని అవనిచ్చాను. ఇప్పుడు నేను పాత అట్ల రేకు ఉంటే పెడుతున్నానండి. అట్ల రేకు పెట్టి మరలా ఈ బిర్యానీ పాన్ దాని మీద పెట్టి ఒక 10 నిమిషాలు ఉడికిస్తే మనకి లో ఫ్లేమ్లో నిదానంగా బిర్యానీ రెడీ అయిపోద్ది. మనకి కంపల్సరీ మీడియం ఫ్లేమ్లో ఒక 10 మినిట్స్, లో ఫ్లేమ్లో 5 మినిట్స్ పాన్ పెట్టకుండా బిర్యానీ చేయాలి. ఆ తర్వాత ఒక 10 మినిట్స్ లో ఫ్లేమ్లో అట్ల రేకు మీద పెట్టుకుని అవనివ్వాలి. నేను స్టవ్ ఆఫ్ చేసేసానండి. ఒక పావు గంట తర్వాత లిడ్ని ఓపెన్ చేయాలి. అప్పుడు బిర్యానీ అంతా అమురుకుని ఉంటుంది. ఇప్పుడు లిడ్ని అయితే ఓపెన్ చేస్తున్నాను. చూడండి, మొగలాయి బిర్యానీ చూడండి ఎంత సూపర్గా రెడీ అయ్యిందో. చూస్తుంటేనే నోట్లో నీరు ఊరుతున్నాయి కదా. మీరు కూడా ఈ మొగలాయి బిర్యానీని అయితే చేసేయండి. ఇందులోకి మనం మసాలా పొడి ఏమీ యాడ్ చేయాల్సిన పని లేదు. బిర్యానీ పౌడర్ కానీ జీలకర్ర పొడి, ధనియాల పొడి ఏమీ వేయాల్సిన అవసరం లేదండి. చాలా టేస్టీగా ఉంటుంది. ఈ డ్రై ఫ్రూట్స్ కూడా వేసాం కదా, తినేటప్పుడు మధ్య మధ్యలో డ్రై ఫ్రూట్స్ కూడా తగులుతూ టేస్ట్ అయితే వేరే లెవెల్లో ఉంది. న్యూ ఇయర్కి మీరు కూడా ఇంట్లో ఈ మొగలాయి బిర్యానీని చేసి మీ ఇంట్లో వాళ్ళందరినీ ఇంప్రెస్ చేయండి. ఈ బిర్యానీ చేసిన తర్వాత ఏ విధంగా కుదిరిందో కామెంట్ చేయండి. ఈ వీడియో మీ ఫ్రెండ్స్కి, రిలేటివ్స్కి షేర్ చేయండి. ఇంతవరకు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేయండి. ఈ బిర్యానీ రైతాతో సర్వ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం.